ప్రైజ్ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక రోజు మనము ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీ చదువుకుందామా. ఇవాళ అంశం వచ్చేసి శరీర క్రియలను చంపివేయండి. రోమియోలకు 8:13 మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉన్నారు, కానీ ఆత్మ వలన శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఈ వాక్యంలో అపోస్తులుడైన పౌలు చాలా ముఖ్యమైన విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు. ఆయన శరీర క్రియలు అని చెప్పినప్పుడు కేవలం మనం చేసే పనులు లేదా చెడ్డ అలవాట్ల గురించి మాత్రమే ఆయన చెప్పడం లేదు. మన శరీరం ఎలా ఆలోచిస్తుంది, ఎలా స్పందిస్తుంది, మనకు ఎలా సంకేతాలు ఇస్తుంది అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ప్రియులారా, మన శరీరము 5 ఇంద్రియాల వల్ల పనిచేస్తుంది. అంటే 5 సెన్సెస్. స్పందన అంటే మనం చూసేది, వినేది, తాకేది, రుచి చూసేది, వాసన చూసేది. ఈ అన్నిటి ద్వారా శరీరము సమాచారాన్ని పొందుతుంది. ఆ తర్వాత ఆ సమాచారం ఆధారముగా మనకు కొన్ని అనుభూతులు కలుగుతాయి. ఉదాహరణకు, కొన్నిసార్లు శరీరంలో నొప్పి రావచ్చు, బలహీనంగా అనిపించవచ్చు, అలసటగా కూడా ఉండొచ్చు, అనారోగ్య లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ శరీరం ఇచ్చే సంకేతాలు మాత్రమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ సంకేతాలు మీ జీవితాన్ని నిర్ణయించకూడదని. మీ శరీరం చెప్పేదానికే లోబడవలసినటువంటి అవసరం లేదు. ఈ లోకంలోని సహజ పరిస్థితులు మిమ్మల్ని నడిపించకూడదు. బైబిలు ఇలా చెబుతుంది. రోమీయులకు 8:6 శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయ్యున్నది. అంటే శరీరం చెప్పేదాన్ని నమ్ముతూ జీవిస్తే అది మనలను బలహీనపరుస్తుంది. కానీ పరిశుద్ధాత్మ నడిపించే విధముగా జీవిస్తే మనకు జీవం, సమాధానం మరియు దేవుని బలము అనుభూతి అవుతాయి. శరీరము నువ్వు బలహీనముగా ఉన్నావు అని నీకు చెప్పొచ్చు, నీవు చేయలేవు అని కూడా చెప్పొచ్చు, నీ పరిస్థితి కష్టముగా ఉంది అని కూడా శరీరం నీకు చెప్పొచ్చు. కానీ దేవుని వాక్యము చెప్పేది వేరు. అందుకే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ సహాయముతో శరీర క్రియలను చంపివేయండి అని. దీని అర్థం శరీరాన్ని హింసించడం కాదు. దీని అర్థం ఏంటంటే, శరీరం చెప్పే ప్రతి విషయాన్ని నిజమని అంగీకరించకూడదు. శరీరము మీ జీవితాన్ని నడిపించకుండా పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించడానికి అవకాశం ఇవ్వాలి. మీ నిజమైన స్థితిని నిర్ణయించేది శరీరము కాదు, దేవుని వాక్యమే. ఎందుకంటే మీలో ఉన్న జీవము సాధారణ మానవ జీవము కాదు, అది దేవుని జీవం. ఆ జీవము మీకు శరీరంపై అధికారాన్ని ఇస్తుంది. బైబిలు ఇలా చెబుతుంది. రోమియోలకు 8:11 యేసును మృతులలో నుండి లేపిన ఆయన ఆత్మ మీలో నివసించిన యెడల మీ మర్త్యమైన శరీరంలోనూ కూడా జీవింపచేయను. అంటే పరిశుద్ధాత్మ మీ శరీరానికి జీవశక్తిని ఇస్తాడు, మీ బలహీనతలో బలాన్ని ఇస్తాడు, సహజ పరిమితులను దాటే శక్తిని ఇస్తాడు. అందుకే మీ శరీరము ఏదైనా ప్రతికూలమైన సంకేతం ఇచ్చినప్పుడు వెంటనే భయపడకండి. శరీరం బలహీనంగా అనిపిస్తే దేవుని వాక్యాన్ని ప్రకటించండి. క్రీస్తులో నేను బలవంతుడను, దేవుని జీవము నాలో పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ నా శరీరానికి జీవాన్ని ఇస్తున్నాడు అని విశ్వాసంతో మాట్లాడండి. శరీరం పరిస్థితులను చూపించినా మీరు దేవుని వాక్యాన్ని నమ్మండి. ఎందుకంటే మీరు క్రీస్తు యేసునందున్న జీవాత్మ నియమం ప్రకారము జీవిస్తున్నారు. అది ఈ లోకంలోని సహజ నియమాల కంటే గొప్పది. కాబట్టి మీ జీవితాన్ని మీరు బాధ్యత వహించండి. మీ శరీరాన్ని భయం నడిపించనివ్వకండి. దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ శరీరాన్ని ఆరోగ్యంగా, బలముగా ఉంచుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియులారా, మీరు ఈ వాక్యాన్ని విన్నారు కదా. అయితే నాతో కలిసి చివరగా ప్రార్థించండి.
ప్రార్థన. ప్రియమైన తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా నా శరీరంపై నాకు అధికారం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నా శరీరం చెప్పే ప్రతి సంకేతాన్ని దాన్ని బట్టి నేను జీవించును. నేను చూసే దానిని లేదా అనుభవించే దానిని బట్టి కాదు, నీ వాక్యాన్ని బట్టి జీవించాలని నిర్ణయించుకున్నాను. నీ జీవము నాలో పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ నా శరీరానికి జీవాన్ని, బలాన్ని మరియు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నేను విశ్వాసముతో నడుస్తున్నాను. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.